ఇంకోటి ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను మ్యామ్, నిజమేనా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. సో ఎక్కడ పరిచయం, అసలు ఏంటి అంటే సార్ నేమ్ ఏంటి? సార్ పేరు సంతోష్ అండి. సో హీ వాస్ మై క్లాస్మేట్. ఓకే. సో ఎల్ఎల్బిలో. సో ఓకే. కానీ నిజం చెప్తున్నా మ్యామ్, అంటే మీలాంటి మహిళలను చూస్తుంటే సో చాలామంది అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే ఒకటి అంటూ ఉంటారు, అంటే ఆడవాళ్ళు వంటింటికి పరిమితం అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటారు అందరూ. సో దానికి విరుద్ధంగా మీరు జాబ్ కొట్టి ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారుగా. సో అంటే చిన్నప్పటి నుంచో అంటే మా మహిళలు చాలా స్ట్రగుల్స్ పడతారు, అంటే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ, సో బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎట్లాంటివి ఫేస్ చేశారు? అంటే మా ఫ్యామిలీలో అలా లేదండి సిచ్యువేషన్. సో ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. సో ఏది కావాలంటే అది చదువుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఉంది, చేయడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. సో ఫస్ట్ థింగ్, మనకి ఆ ఫ్రీడమ్ ఉన్నదాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. సో దాన్ని మనం రైట్ డైరెక్షన్లో పెడితే కనుక మనకు సక్సెస్ వస్తుందనే విషయం అయితే క్లారిటీ ఉంది. దాంతోపాటు కొన్ని ఫ్యామిలీస్లో ఏంటి అంటే, ఇంకా ఈ రోజులు మనం 21st centuryలో ఉన్న అబ్బాయికి అమ్మాయికి మధ్యలో డిస్క్రిమినేషన్ చూపించడము, లేకపోతే అమ్మాయిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఈ రోజు అలా అనుకుంటున్నాం, కానీ అమ్మాయిలు తలుచుకుంటే వండర్స్ చేయగలరండి. ఖచ్చితంగా సపోర్ట్ అనేది అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళగలరు అనేది మనం చూస్తున్నాం. చాలా స్పోర్ట్స్లో వాళ్ళు ఎంతవరకు అడ్వాన్స్ అవుతున్నారు. కొన్నిసార్లు మనం చూస్తున్న ఒలింపిక్స్లో కానీ వాటిలో కానీ అమ్మాయిల రేషియో ఎక్కువ ఉంటుంది సెలెక్షన్ విషయంలో కానీ. ఇట్లా ఈవెన్ ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా మనం చూస్తుంటే, సో దే ఆర్ ఇన్ టు వెరీ గుడ్ ఫీల్డ్స్ అనమాట. సో ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి.